సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు నిర్వాహకులు రాజేశం తిరుపతిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందుకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దాతల సహకారంతో నిర్మించిన అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన దాతలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గుర్రాలగొంది అభయాంజనేయ స్వామి దేవస్థానం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే ఈ నెలలోనే మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు గారి చేతుల మీదుగా జిల్లాలోనే మొట్టమొదటి అన్నదాన సత్ర కార్యక్రమం మన గుర్రాలగొందిలో ఏర్పాటు చేసుకుని ఆ రోజు అన్నదానం ఏర్పాటు చేసినా కానీ ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి మనం అన్నదానం చేస్తున్నాము. ఎంత కష్టమైనా అంజన్నకు ఇష్టంతో మనం ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు అంజన్న లేనటువంటి గ్రామం లేదు. ఈనాడు అంజన్న శ్రీరాముని యొక్క భక్తితోటే ఈనాడు ఉగ్రవాదులను సైతం మనం ఎదుర్కొంటున్నాము. పాకిస్తాన్ పైన కూడా మనము విరోచితంగా పోరాడేటువంటి శక్తి ఉంది అంటే ఆ యొక్క దైవ సంకల్పం అంజన్న యొక్క ఆశీస్సులే. ఆనాడు మహాభారతంలో అర్జునుడి జెండా పైన ఎగిరినటువంటి అంజన్న పతాకమే ఈనాడు ప్రతి గ్రామంలో ఎగిరి మనందరినీ కూడా రక్షిస్తుంది. అభయాంజనేయ స్వామి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన మహా కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము ఈ గ్రామంలో నిర్వహిస్తున్నాము. మరి ఇంతకుముందు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు జరిపాము. కానీ ఇప్పుడు అన్నదాన భవనంలో మొట్టమొదటిగా అన్నదాన భవనంలో నిర్వహించినటువంటి కార్యక్రమము మరి మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే అన్నదాన భవనం నిర్మించుకొని అన్నదాన భవనంలో ఈ మహాన్నదాన ప్రసాదమును వితరణ చేస్తున్నటువంటి కార్యక్రమము చాలా సంతోషంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఆ దేవుని దయ వల్ల రాబోయే కాలంలో కూడా మేము నిర్వహిస్తాము.